గుంటూరు కారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టుండి సోలోగా ఫారిన్ ట్రిప్ కు వెళ్లిపోయాడు. ఈసారి జర్మనీ ఫ్లైట్ ఎక్కాడు మహేష్. దీంతో ఈ సోలో ట్రిప్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ ట్రిప్ వెనుక రాజమౌళి హస్తం ఉందని అంటున్నారు. గుంటూరు కారం సినిమాని తన లాస్ట్ రీజనల్ సినిమా అని రీసెంట్ గానే చెప్పుకొచ్చాడు. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మహేష్ చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్ లోనే రాబోతున్నాయి. ఇప్పటి వరకు రీజనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మహేష్ SSMB 29 తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక్క పాన్ ఇండియా అనే కాదు, రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు మహేష్ బాబు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం SSMB 29 వర్క్ స్టార్ట్ అయినట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసమే మహేష్ సోలో జర్మనీకి ట్రిప్ వేశాడని టాక్ నడుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కలవటానికి కొంతవరకు అక్కడ గ్రౌండ్ వర్క్ చేయనున్నట్టు సమాచారం. 3 రోజుల పాటు మహేష్ జర్మనీలో ఉండబోతున్నాడట. అనంతరం ఇండియాకు వచ్చి గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటాడని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.